బలహీనుల కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. భక్తిహీనుల కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనము గొప్పవారం అని దేవుడు మన దగ్గరకు రాలేదు. మనము భక్తిమంతులం అని దేవుడు మన దగ్గరకు రాలేదు. మనమందరూ త్రోవ తప్పి అతిక్రమము ద్వారా, పాపము ద్వారా, దుష్టత్వము ద్వారా దేవునికి దూరస్తులమై, దేవునికి విరోధులమై, దేవునికే శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని అత్యున్నతమైన ప్రేమతో ప్రేమించాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు ఒకని కొరకు ప్రాణం పెట్టడం అన్నది చాలా కష్టం. మంచివాని కొరకే ఇంకొకడు ప్రాణం పెట్టడం అన్నది చాలా కష్టం. అది చాలా అరుదు. ఒకవేళ చనిపోయినా వాడు మంచివాడైతేనే ఇంకోడు వీడు మంచివాడు కదా అని ప్రాణం పెడతాడు. కానీ దుష్టుడైన వాని కొరకు, పాపి కొరకు, దుర్మార్గుని కొరకు, నేరస్తుని కొరకు, హంతకుని కొరకు చనిపోయిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. దిస్ ఇస్ వాట్ ఈస్ గాడ్స్ అమేజింగ్ లవ్. ఇదే దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ. దేవుడు మనలో నీతిని వెతికి, మనలో మంచిని వెతికి, మనలో గొప్పతనాన్ని వెతికి, మనలో ఏమైనా టాలెంట్ ఉందేమో అని వెతికి మనల్ని రక్షించుటకు వచ్చిన దేవుడు కాదు యేసయ్య. తప్పిపోయిన వారి కొరకే వచ్చిన వాడు యేసయ్య. బలహీనుల కొరకే వచ్చిన వాడు యేసయ్య. మంచి వారు ఎవరైనా ఉన్నారేమో వారి కొరకు ప్రాణం పెడతాము అని వచ్చిన వాడు కాదు యేసయ్య. మానవ జాతి అంతా కూడా ఒకటే. మానవ జాతి అంతా కూడా దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి అందరూ పాపము చేశారు అని అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రేమను ఇక్కడ మనందరి కొరకు కనపరుస్తున్నాడు. అందుకే ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? మనము మంచివారము కాదు, మనలో ఏ మంచి లేదు, మనలో ఏ గొప్ప లేదు. మన కొరకు దేవుడు ప్రాణం పెట్టడానికి. ఇక్కడ దేవుని ప్రాణం గురించి ఒకసారి మనము ఆలోచించాలి. ఆ విధముగా దేవుడు తన ప్రేమను ఆయన వెల్లడిపరచాడు. ఆయన ప్రేమ అమేజింగ్ లవ్ అయి ఉండగా, అనగా దేవుని అద్భుతమైన ప్రేమ అది పొంగి పొరలి ప్రవాహము వలె ప్రవహించు ప్రేమగా ఉంది. అది ఎవరినైనా నింపే ప్రేమగా ఉంది. కాబట్టి ఈ యొక్క గాడ్స్ అమేజింగ్ లవ్ని మనము వింటున్నామా? హలో ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, వింటున్నారా? ఈ గొప్ప ప్రేమను మనం తెలుసుకోవాలి. దీన్ని మనం ఎంత వింటూ ఉన్నామో అది మనలో పనిచేస్తుంది. సో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది దుఃఖంలో ఉన్నారు? ఏడుపులో ఉన్నారు? ఓకే, అందుకే దేవుడు మనకు ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో గాడ్స్ అమేజింగ్ లవ్ అన్న వాగ్దానాన్ని, వాక్కును, ఆశీర్వాదాన్ని, ప్రవచనాన్ని అనుగ్రహించాడు అని మనందరికీ తెలుసు. మనమంతా కూడా పొందుకోవడం జరిగింది. మరి దాన్ని మనము లక్ష్య పెడుతున్నామా, ఆలోచిస్తున్నామా అని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ యొక్క సంవత్సరంలో మనం అడుగుపెట్టి దాదాపు ఒక నెల, ఒక మాసము కంప్లీట్ చేసుకొని ఇంకొక మంత్లోకి మనము అడుగు పెట్టాము. ఇప్పటికి కూడా మనము ఏవైనా నెగిటివ్స్లో ఉండే మనల్ని మనము ప్రభువునందు బలపరుచుకొని మనం పాజిటివ్లోకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగున ఈ యొక్క నూతనమైన మాసంలో దేవుడు మనందరి కొరకు ఏ వాక్యాన్ని ఎత్తిపెట్టాడో మనం జాగ్రత్తగా వినాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడుగా, ఆదరిస్తున్న దేవుడుగా, ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారాన్ని అనగా జీవాహారాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన యొక్క హృదయాలను విప్పి దేవుడు మనకు అనుగ్రహించే వాక్యాన్ని, ఆయన అనుగ్రహించే వాగ్దానాలను, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనము చక్కగా విని మనము మేలులు పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్స్ అమేజింగ్ లవ్, దేవుని అద్భుతమైన ప్రేమ అన్న ఒక గొప్ప టైటిల్ని మనము ఈ యొక్క ఇయర్ రిసీవ్ చేసుకున్నాము. అయితే ఈ ఆదివారము, ఈ వారమునకు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇందులో నుండే ఇంకొక డివిజన్గా, ఇంకొక సిరీస్ ఆఫ్ మెసేజ్గా, వాక్యముగా దేవుడు హియరింగ్ గాడ్స్ అమేజింగ్ లవ్ అన్న వాక్యాన్ని ఆయన మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే మనందరికీ ఆయన వినిపింప చేయాలి అని కోరుకుంటూ ఉన్నాడు. హియరింగ్ గాడ్స్ అమేజింగ్ లవ్ అన్నదేంటో ఈ యొక్క మాసములోని మొదటి వారంలో మనం అడుగు పెట్టి ఉండగా మనమందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ఈ వాక్యం గురించి మనం ఆలోచించాలి, దీన్ని మనం ధ్యానించాలి అని దేవుడు
కోరుకుంటున్నాడు. మనందరికీ తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనందరి హృదయంలోకి ఆయన ప్రేమను కుమ్మరించాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా 6లో గనుక మనం చూస్తే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు గొప్పవారి కొరకు చనిపోయాడు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. దేవుడు ధనికుల కొరకు చనిపోయాడు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. లేదు అంటే అందరూ ఇష్టపడే నీతిమంతత్వము ఏదైతే ఉందో, నీతిమంతులు అన్న స్టేటస్ ఏదైతే ఉందో, దేవుని వాక్యం ఇలా చెప్పట్లేదు. దేవుడు నీతిమంతుల కొరకు చనిపోయాడు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. ప్రియులారా, ఇది మనం ఆలోచించాలి. అందుకే హియరింగ్ వాట్ గాడ్ స్పోక్ అబౌట్ గాడ్స్ అమేజింగ్ లవ్ అన్నది ఈ యొక్క వారం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను దేవుడు మనకు ఈ సంవత్సరంలో వివరించాడు. అయితే దీని గురించిన లోతైన విషయాలు ఇంకా ఏమేమి ఉన్నాయో మనము ఈ రోమియోలకు పౌలు రాసిన ఈ పత్రికలో 5వ అధ్యాయంలో మనకు తేటతెల్లం అవుతుంది. ఇది మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, అపోస్తులైన పౌలు అంటున్నాడు, మనము ఇంకా బలహీనులమై ఉండగా. అపోస్తులైన పౌలు దే అని చెప్పట్లేదు, సంబడి అని చెప్పట్లేదు, వారి కొరకు, ఇంకొక దేశం కొరకు, ఇంకొక విశ్వంలోని ఒక ప్లానెట్ కొరకు అని చెప్పట్లేదు, మనము అంటున్నాడు. అర్థమవుతుందా? నేను ఇంతకుముందు చెప్పినట్లు నీతిమంతుల కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, నీతిమంతుల కొరకే దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టాడు అని కూడా పౌలు అనట్లేదు. పౌలు ఏమంటున్నాడు, భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనము అని పౌలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా, ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుని దృష్టిలో ఒక్కటే. వీరు గొప్పవారు, వీరు ఆద్యులు, వీరు పూజ్యులు అని దేవుని దృష్టిలో లేదు. ఎందుకంటే అందరూ కూడా త్రోవ తప్పిపోయారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ కూడా ఆయన మహిమను కోల్పోయారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ కూడా ఆయన అత్యున్నతమైన ప్రణాళికకు అతిక్రమము ద్వారా దూరం అయ్యారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పౌలు అంటున్నాడు, మనం ఇంకను బలహీనులమై ఉండగా. బలహీనుడికి ఏం కావాలి? బలం ఎవరికి కావాలి? బాగా అంటారు కదా, కామన్గా ఏమంటారు, లోకంలో అంటూ ఉంటారు కదా, ఫ్యాట్కి మన తెలుగులో ఒక గొప్ప పదం ఉంది కదా, బలిసిపోయాడు అంటూ ఉంటారు కదా. అంటే అఫ్కోర్స్ దాన్ని నెగిటివ్గా వేరే కొలోక్వియల్గా తీసుకుంటే ఒక ప్రొఫైన్ వర్డ్ లాగా ఉండొచ్చేమో. అయితే సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆల్రెడీ నింపబడిన వాడిని ఎంత నింపినా వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాత్ర ఉంది, ఒక వెసల్ ఉంది. ఆ వెసల్లోకి మనం ఎప్పుడు వాటర్ని నింపగలము? ఏదైనా కూడా ద్రవాన్ని ఎప్పుడు నింపగలము? అది ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే నింపగలము. అది నిండిన తరువాత, నింపబడాక, పూర్తిగా అది నిండిపోయిన తరువాత మనము ఏదైనా పోస్తే నిలుస్తుందా? ఇలాగే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. బలహీనుల కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, భక్తిహీనుల కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనము గొప్పవారం అని దేవుడు మన దగ్గరకు రాలేదు, మనము భక్తివంతులం అని దేవుడు మన దగ్గరకు రాలేదు. మనమందరూ త్రోవ తప్పి అతిక్రమము ద్వారా, పాపము ద్వారా, దుష్టత్వము ద్వారా దేవునికి దూరస్తులమై, దేవునికి విరోధులమై, దేవునికే శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని అత్యున్నతమైన ప్రేమతో ప్రేమించాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున అపోస్తులైన పౌలు అంటున్నాడు, మనము అంటున్నాడు. అంటే ప్రపంచంలో మనిషి అనేబడేవాడు ఎవడైనా ఉంటే ప్రతి ఒక్కడు దీనికి ఆపాదింపబడతాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనము ఇంకా బలము లేని వారమై ఉండగా, మనము ఇంకా భక్తి లేని వారమై ఉండగా యేసయ్య మనందరి కొరకు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 5:7 రోమియోలు 5:7 ఆయన ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అర్థమవుతుందా? ఈ లోకంలో ఎవరి కొరకైనా ఎవరైనా ప్రాణం పెట్టగలరా? చాలా అరుదుగా ఏమైనా
అక్కడక్కడ మనం హిస్టరీలోకి వెళ్ళి వెతికితే దొరకొచ్చేమో, అది కూడా మంచివాని కొరకే. అదే అపోస్తులైన పౌలు గుర్తు చేస్తున్నాడు. ఒకని కొరకు ప్రాణం పెట్టడం అన్నది చాలా కష్టం. మంచివాని కొరకే ఇంకొకడు ప్రాణం పెట్టడం అన్నది చాలా కష్టం, అది చాలా అరుదు. ఒకవేళ చనిపోయినా వాడు మంచివాడైతేనే ఇంకొకడు వీడు మంచివాడు కదా అని ప్రాణం పెడతాడు. కానీ దుష్టుడైన వాని కొరకు, పాపి కొరకు, దుర్మార్గుని కొరకు, నేరస్తుని కొరకు, హంతకుని కొరకు చనిపోయిన వాడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఈ యొక్క లోతైన విషయాన్ని, ఈ యొక్క మర్మాన్ని అపోస్తులైన పౌలు మనందరికీ వివరించాలని కోరుకుంటున్నాడు. దీని ద్వారా ఆయన ఏమి తెలియపరచాలని కోరుకుంటున్నాడు? దిస్ ఇస్ వాట్ ఈస్ గాడ్స్ అమేజింగ్ లవ్. ఇదే దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ. దేవుడు మనలో నీతిని వెతికి, మనలో మంచిని వెతికి, మనలో గొప్పతనాన్ని వెతికి, మనలో ఏమైనా టాలెంట్ ఉందేమో అని వెతికి మనల్ని రక్షించుటకు వచ్చిన దేవుడు కాదు యేసయ్య. తప్పిపోయిన వారి కొరకే వచ్చిన వాడు యేసయ్య, బలహీనుల కొరకే వచ్చిన వాడు యేసయ్య. ఇక్కడ 5:7 చెప్పబడినట్లుగా మంచి వారు ఎవరైనా ఉన్నారేమో వారి కొరకు ప్రాణం పెడతాము అని వచ్చిన వాడు కాదు యేసయ్య. మానవ జాతి అంతా కూడా ఒక్కటే. మానవ జాతి అంతా కూడా దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి అందరూ పాపము చేశారు అని అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగున దేవుడు ఆయన ప్రేమను ఇక్కడ మనందరి కొరకు కనపరుస్తున్నాడు. అందుకే ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? మనము మంచివారము కాదు, మనలో ఏ మంచి లేదు, మనలో ఏ గొప్ప లేదు. మన కొరకు దేవుడు ప్రాణం పెట్టడానికి. ఇక్కడ దేవుని ప్రాణం గురించి ఒకసారి మనము ఆలోచించాలి. ఒక వ్యక్తి ప్రాణం పెడితేనే దాని విలువ ఎంతో గొప్పది. రీసెంట్ పాస్ట్లో మన గవర్నింగ్ బాడీస్లో, మన ఇండియాలో, మన భారతదేశంలో పలు చోట్ల ఆర్గన్ డొనేషన్ అన్నది ఒక డికేడ్ బ్యాక్ దాన్ని ప్రవేశపెట్టారు, అంటే అనుమతించారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, అవునా కదా? ఒక సిటీలో అనుకుందాము, ఒక ఇంపార్టెంట్ పర్సన్కి ఏదైనా జరిగినప్పుడు కూడా పట్టించుకొని ప్రభుత్వాలు ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ ఎవరైతే వారు చనిపోకముందే వారు రాసి ఇవ్వాలి, ఐఎమ్ విల్లింగ్ టు డొనేట్ మై ఆర్గన్స్ అని. వారు ఏదైనా ఒక డొనేటింగ్ ఆర్గనైజేషన్కి వారు రాసి ఇవ్వాలి. అలా గనక రాసిస్తే వారు చనిపోయాక వారికి ఏమైనా కూడా వారి ఆర్గన్స్ అది ఉపయోగపడతాయి అని తెలుసుకుంటే, ఉపయోగపడతాయి అని వారు కనుగొన్న వెంటనే వాటిని ఉపయోగించుకోవడానికి వారు ముందుకు రావడం జరుగుతుంది. ఆ విధంగా ఒకటి ప్రవేశపెట్టారు. నేను ఆలోచించాను, దాన్ని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాణం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చే విలువ కన్నా ఎక్కువగా ఆ యొక్క చనిపోయిన తర్వాత ఆర్గన్స్ డొనేట్ చేసిన ఆ యొక్క వ్యక్తికి కావచ్చు, ఆ యొక్క పేరుకు కావచ్చు, లేదంటే ఆర్గన్స్కి ఇచ్చే వాల్యూ అంతా ఇంత కాదు. డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టరే ఆ యొక్క ప్రోగ్రాంలో హాజరవ్వాలి. దాని కొరకు వీలైతే ఫ్లైట్ కూడా కాదు కదా, హెలికాప్టరే, చాపరే దాని కొరకు రెడీ చేసి వీలైతే తిరుపతి నుండి హైదరాబాద్కి, లేదంటే హైదరాబాద్ నుండి ఇంక వేరే ఏ ప్లేస్కి అయినా సరే వారు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎక్కడికి కావాలో అక్కడికి టైమ్లీగా చేర్చడం జరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, ఒక సామాన్యమైన మానవుడు చనిపోతేనే దానికి విలువ ఎంత కడుతుందో ఈ యొక్క లోకము ఒకసారి ఆలోచించాలి. మరి అలాంటిది గొప్పవాడు చనిపోయి తన ఆర్గన్స్ నేను ఇస్తూ ఉన్నానంటే దానికి ఇంకొంచెం విలువ పెరుగుతుంది. అలాంటిది దేవుడే చనిపోయి, దేవుడే మానవుని కొరకు, మానవ జాతి కొరకు ప్రాణం పెడితే దాని విలువ ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, ఇవన్నీ ప్రేమ ఉండి చేసినా చేయకపోయినా దేవుడు మాత్రం ప్రేమామయుడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఏం చేసినా ప్రేమే ఉంటుంది. ఆయన చేసిన శిలువ కార్యం అంతా మనము పరిశీలిస్తే ప్రేమ తప్ప ఇంకొకటి కనిపించదు. హల్లెలూయా. ప్రేమ అన్న ఒక మోటివేషన్ నుండి కాకుండా ఇక దేవుడు దాన్ని యాదృచ్ఛికంగానో లేదంటే మెకానికల్గానో చేసినవాడు కాదు మన దేవుడు. అందుకే అపోస్తులైన పౌలు ఈ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ఆయన వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటి ఫామ్లో ఉంటుంది అని పౌలు వివరిస్తున్నాడంటే, గాడ్స్ లవ్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ లవ్. దేవుని ప్రేమ ఎలాంటిదంట? పొంగి పొరలేది దేవుని ప్రేమ. పొంగి పొరలేదంటే ఇట్ ఈస్ ఫుల్ అని అర్థం. దాని అర్థం ఏంటంటే
ఇక సరిపడినటువంటిది దేవుని ప్రేమ. ఇక నాకు అయిపోయింది దేవుని ప్రేమ, ఇంకా అయిపోయింది, ఇంకా దేవుని ప్రేమ దొరుకుతుందో లేదో అన్న ప్రాబ్లము ఇక్కడ లేదు. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే ఒక ఇన్సిడెంట్గా మనం చూడొచ్చు, లేదంటే ఒక కాలం వరకు ఉంటుంది, దాని తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే అది మానవుని ప్రేమ కాబట్టి. మరి మనం ఏం చేస్తాం అప్పుడు? ఆలోచిస్తాం, వారు మరలా ప్రేమిస్తే బాగుంటుంది కదా, వారు ఇంకొకసారి నన్ను చూసుకుంటే బాగుంటుంది కదా అని ఎంప్టీ ఫీల్ అవుతూ ఉంటాం. ఇది మనుషులతో ఇలాంటి కొరత కొదువ ఏర్పడొచ్చు, కానీ దేవునితో అయితే ఇలాంటి కొదువ లేదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నాకు లేమి లేదు. దేవునితో ఉన్న నాకు లేమి లేదు. దేవుడే నాకు సహాయకుడుగా ఉండగా, దేవుడే నాకు కాపరిగా ఉండగా నాకు లేమి లేదు. ఏమీ లేదు కాదు, లేమి లేదు అంటే స్కేర్సిటీ అన్నదే లేదు, ల్యాక్ అన్నదే లేదు, ఎంప్టీనెస్ అన్నది నా జీవితంలో నేను ఎప్పుడు చూడను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు తన ప్రేమను ఆయన వెల్లడిపరచాడు. ఆయన ప్రేమ అమేజింగ్ లవ్ అయి ఉండగా, అనగా దేవుని అద్భుతమైన ప్రేమ అది పొంగి పొరలి ప్రవాహము వలె ప్రవహించు ప్రేమగా ఉంది. అది ఎవరినైనా నింపే ప్రేమగా ఉంది. మనల్ని నింపుతుంది, మన పక్కింటి వారిని నింపుతుంది, మన ఇంట్లోనే ఎంతమంది ఉంటే అంతమందిని నింపుతుంది, మన సిటీలో ఉన్న అందరినీ నింపుతుంది, మన దేశంలో ఉన్న వారిని నింపుతుంది, ప్రపంచంలో ఉన్న వారందరినీ నింపేది దేవుని ప్రేమ. ఇంకా ఇలాంటి ప్లానెట్స్ దేవుడు ఒక్కటే అనుకున్నాడు, ఒక్కదాన్ని సృష్టించాడు. ఇలాంటివి కొన్ని వేలు లక్షలు కోట్లు మరలా దేవుడు సృష్టించినా కూడా ఆయనది సరిపడిన ప్రేమ అనే అపోస్తులైన పౌలు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క గాడ్స్ అమేజింగ్ లవ్ని మనము వింటున్నామా? హలో ప్రేమైన దేవత దేవుని యొక్క బిడ్డలారా, వింటున్నారా? ఈ గొప్ప ప్రేమను మనం తెలుసుకోవాలి. దీన్ని మనం ఎంత వింటూ ఉన్నామో అది మనలో పనిచేస్తుంది. అందుకే ఇదే అపోస్తులైన పౌలు ఆయన యొక్క వండర్ఫుల్ మాస్టర్ పీసెస్లో భాగముగా అపోస్తులైన పౌలు చక్కటి వాక్యం రాశాడు. ఏమంటున్నాడు? ఫెయిత్ కమిత్ బై హియరింగ్, హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వినుట వలన విశ్వాసము. విశ్వాసము రావాలి ఒకనిలో అంటే వినాలి. ఏం వినాలంట? దేవుని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చిన వాక్కు, వార్త, విషయాలు వినాలి. అప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. మనం లోకంలో చాలా వింటూ ఉంటాం కదా, చాలా ప్రతి దినము ఎన్నో వింటూ ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం. అవంతా కూడా న్యాచురల్ ఫిజికల్ ఫెయిత్ను క్రియేట్ చేస్తాయి. అవునా కదా? మీరందరూ ఇప్పుడు చాలా చక్కగా కూర్చొని ఉన్నారు, ఎందుకంటే మీకు తెలుసు చైర్లో మీరు ఉన్నారు, చైర్ మీద మీరు కూర్చొని ఉన్నారు అని. అదే ఆ చైర్కి రెండే కాళ్ళు ఉంటే మీరు కూర్చొని ఉండేవారా? మరి ఎలా అంత హ్యాపీగా కూర్చోగలిగారు? మీ న్యాచురల్ ఫెయిత్ మీకు చూపిస్తుంది ఇది మనల్ని తట్టుకుంటుంది, ఇది మనల్ని బేర్ చేయగలదు, దీనిలో కూర్చుంటే మనము స్టే చేయగలము, కొంతకాలము దీనిలో మనము ఇలాగా ఉండగలము, మనము సేఫ్గా ఉన్నాము అని మీ యొక్క న్యాచురల్ విజన్, లేదంటే జ్ఞానేంద్రియాలు, ద నాలెడ్జ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద సెన్సెస్ కదా. సో కాబట్టి ఈ జ్ఞానము మనకి ఏం చెప్తుంది? న్యాచురల్ ఫెయిత్ని ఇస్తుంది. కానీ దేవుని సంబంధమైన విషయాలను మనం చూడాలి అంటే ఈ న్యాచురల్ ఫెయిత్ పనిచేయదు. దీనికి దేవుని రకమైన విశ్వాసం కావాలి. హల్లెలూయా. దేవుని రకమైన విశ్వాసం దేవుని యొద్దనే లభిస్తుంది. ఇది దేవుడు బహుమానముగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, తనెందరైతే అంగీకరించిరో, ఎందరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచిరో వారందరికీ ఈ బహుమానమును దేవుడు, విశ్వాసం అనేడు బహుమానమును యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించారు. ఇంకా ఎవరు విశ్వసించినా, ఎవరు నమ్మినా కూడా వారందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అపోస్తులైన పౌలు ఏమంటున్నారు? మీరు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకు వినాలి? మనము మన ఆత్మీయ జీవితము కొనసాగించుకోవాలి అంటే మనకు దేవుని రకమైన విశ్వాసం కావాలి. కానీ న్యూస్ ఛానల్స్ లేదంటే సోషల్ మీడియాలో వచ్చే కాంటెంట్ ద్వారా కలిగే విశ్వాసము దేవుని రాజ్యంలో మనల్ని నడిపించజాలదు, మనల్ని విజయవంతులుగా, జయకరులుగా నిలవబెట్టలేదు. దేవుని రకమైన విశ్వాసమే మనల్ని బలపరిచి, దృఢపరిచి మనము బండైన క్రీస్తు పైన
పునాది అయిన క్రీస్తు పైన, చీఫ్ కార్నర్ స్టోన్ అయిన యేసుక్రీస్తు పైన మనము నిలవబడి మన పునాదిని గట్టిగా వేసుకొని మన ఆత్మీయ ఇంటిని కూడా బలముగా కట్టుకునే ఆస్కారము ఈ విశ్వాసం వలననే కలుగుతుంది అని దేవుడు చూపిస్తున్నాడు. సో కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోతారు, కానీ పాపుల కొరకు ఎవరు చనిపోరు. అర్థమవుతుందా? అలాగా చనిపోయిన వారు ఎవరైనా చూసుకున్నా కూడా రేర్గా, మనకు హార్డ్లీ ఎవరు కనిపించరు ఈ లోకంలో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, భక్తిహీనుల కొరకు, బలము లేని వారి కొరకు, పాపులైన వారి కొరకే యేసుక్రీస్తు చనిపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనము దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను మనం తెలుసుకోవాలి. గాడ్స్ అమేజింగ్ లవ్ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏమంటూ ఉన్నాడు 8లో ఆయన ఒకసారి ఏమంటున్నాడు చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనందరి కొరకు చనిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే యుక్త కాలమందు యేసుక్రీస్తు మనందరి కొరకు చనిపోయాడు. యుక్త కాలం అంటే ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. యుక్త కాలం అంటే అది కాదు. యుక్త కాలం అంటే రక్షణ ఈ యొక్క భూమిపైన అవసరమైన కాలంలో యేసయ్య వచ్చి ఆయన చేయాల్సిన సిలువ కార్యాన్ని చేశాడు అని దేవుని వాక్యము అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ అట్ ద రైట్ టైమ్ అండ్ హీ shed his blood, he gave up his life. హల్లెలూయా. యేసుక్రీస్తు సరైన సమయాన ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు. ఏ సమయంలో అయితే రక్షణ అవసరమైందో సరైన కాలంలో ఆయన అడుగు పెట్టడం జరిగింది. అనుకుందాం, యేసుక్రీస్తునందు ఒక్కడు కూడా విశ్వసించుటకు సిద్ధంగా లేడనుకో, అప్పుడు యేసుక్రీస్తు వచ్చే లాభం ఏముంది? అందుకే యెషయా ఏమని అంగలారుస్తూ ఉన్నాడు? ఏమంటున్నాడు యెషయా? ప్రకటించేవారు లేకపోతే వారికి ఎవరు సువార్త ప్రకటిస్తారు? విశ్వసించుటకు ఒక్కడు కూడా లేకపోతే వారు ఎలాగా సువార్తను వింటారు? అలాగే ఎలాగ వారిలో విశ్వాసం కలుగుతుంది అని యెషయా ఆ దినములోనే రక్షణ కొరకు, రక్షణను అనుగ్రహించు మెస్సయ్య కొరకు ఆయన అంగలార్చాడు. ఆయన ఎలుగెత్తి ఆయన దేవుని యొక్క సువార్తను చాటాడు అని దేవుని వాక్యము సెలవుస్తుంది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, పర్వతముల మీద సువార్త ప్రకటించు, సువర్తమానమును మోసుకొని వెళ్ళే వారి పాదములు ఎంత సుందరములు అని యెషయా ప్రవచించాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. సో కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మన ఎడల దేవుని ప్రేమ వెల్లడిపరచబడుచు ఉంది. అందుకే హియరింగ్ గాడ్స్ అమేజింగ్ లవ్ అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రేమ వెల్లడిపరచబడింది. కానీ ప్రియులారా, ప్రేమైన నా బిడ్డలారా, మీరు వింటూ ఉన్నారా అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ప్రేమ అయితే వెల్లడిపరచబడింది, దేవుని ప్రేమ అయితే ఎక్స్ప్రెస్ చేయబడింది, దేవుని ప్రేమ కనుపరచబడింది. అయితే మీరు వింటూ ఉన్నారా? మొదటిది, నీ వింటూ ఉన్నారా? దేవుని ప్రేమను వింటూ ఉన్నారా? దేవుని ప్రేమను గూర్చిన వాక్కును, సందేశాన్ని, వాగ్దానాన్ని మీరు వింటూ ఉన్నారా? అయితే మీరు తప్పక దేవుని ప్రేమ యొక్క లోతుల్లోకి వెళ్తారు. ఈ ప్రేమతో మీరు నింపబడతారు. ఇది ఏ ప్రేమ? ఇది అవుట్ పోరింగ్ లవ్. ఇది ఏ ప్రేమ? అవుట్ పోరింగ్ లవ్, ఓవర్ఫ్లోయింగ్ లవ్ అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని అద్భుతమైన ప్రేమను గూర్చి మీరు వింటూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రేమతో నింపబడి మీ జీవితంలో ప్రేమను గూర్చిన ఏ కొదువ కొరత లేమీ లేకుండా మీరు దీవింపబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి, దేవుని ప్రేమ మనకు కావాలా? వేరే ప్రేమలు కూడా ఉన్నాయి, లిస్ట్ రాసుకుంటే ఆ ప్రేమలు కావాలా? ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతమందికి అమ్మ ఇష్టం, కొంతమందికి నాన్న ఇష్టం, కొంతమందికి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సిబ్లింగ్స్ అంటారు కదా, వారంటే ఇష్టం. కొంతమందికి మన హీరోస్ ఉంటారు. ఎవరు వాళ్ళు? మన ఫ్రెండ్ కావచ్చు, మన అక్క యొక్క ఫ్రెండ్ కావచ్చు, మన తమ్ముని యొక్క ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏముంటుంది లోపల, స్టాంపింగ్ కానీ లేదంటే పోస్టర్ కానీ ఉంటుంది. దీన్ని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? విగ్రహాలు.
సరే, అంత లోతుగా నేను వెళ్ళను కానీ, అంత ఖండించే విధంగా నేను వెళ్ళను కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలు, లోకంలో ఉన్నవారు వారు లోకంలో ఉన్నారు కాబట్టి వారు ఎలా అయినా ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు ఏం కావాలి? దేవుని బిడ్డలు, నేను దేవుని అద్భుతమైన ప్రేమను విని తెలుసుకుంటాను. దేవుని అద్భుతమైన ప్రేమను నేను తెలుసుకొని దాని యొక్క ప్రయోజనాలు నేను పొందుతాను. ఈ అద్భుతమైన ప్రేమ యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను. గాడ్స్ అమేజింగ్ లవ్ యొక్క కుమ్మరింపులో నేను పార్టేకర్ని అవుతాను. నేను నింపబడుతాను. నేను నింపబడి ఇక ఎవరి వైపు చూడను అని ఆలోచిస్తున్నామా? లేదంటే ఇంకా వాడొచ్చి నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, ఏమొచ్చి నన్ను ప్రేమిస్తే బాగుంటుంది. కొంతమందికి బంధు ప్రీతి చాలా ప్రీతిగా ఉంటుంది కదా. బంధువులు అంటే అమితమైన ఇష్టం. కొంతమందికి ఫ్యామిలీ. సో వీరు పుట్టిందే ఫ్యామిలీ కోసం అన్నట్లు బతుకుతూ ఉంటారనమాట. సో దీస్ గైస్ లవ్ దేర్ ఫ్యామిలీ సో మచ్ అండ్ వాంట్ టు బి లవ్డ్ ఫ్రమ్ దేర్ బిలవ్డ్ వన్స్, ఫ్యామిలీ మెంబర్స్ సో మచ్. సో ఎవరి వైపు మనం చూస్తున్నాం? ఏ ప్రేమ వైపు మనం చూస్తున్నాం? ఏ ప్రేమ కూడా ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా నింపదు, నింపవలసినంతగా నింపదు. అర్థమవుతుందా? నాకు ఇక చాలు అనేంతగా నింపదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూనే ఉంటావు. ఒకసారి మనల్లో శాశ్వతంగా డిసప్పాయింట్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతాం? మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయి, ఇంకా చాలామందికి అంటే ఎర్లీ స్టేజెస్లో కిటికీలు కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత బాల్కనీస్ కనిపిస్తూ ఉంటాయి. దేనికి? వాడు పిలుస్తుంటాడు, రా రా నా ప్రియమైన కుమారి కుమార్తె రా అని. ఓకే, ఇదంతా కూడా లోకం యొక్క ప్రేమ కొరకు, మనుషుల యొక్క ప్రేమ కొరకు, అశాశ్వతమైన ప్రేమ కొరకు. అంటే ప్రేమే కదా అని అనుకోవచ్చు. ఓకే, నిజమైన ప్రేమ దేవుని ప్రేమే. ప్రియమైన బిడ్డలారా, ఇదే మనం తెలుసుకోవాలి. నిజమైన ప్రేమ దేవుని ప్రేమే. ఒకవేళ వారు చూపించే ప్రేమ కూడా దేవుని ప్రేమ నుండి ఒక పాయగా విడిపోయి అది ఆ విధంగా మీ వద్దకు కనపరచబడుతూ ఉండొచ్చు, కానీ అది శాశ్వత కాలమునకు నిలిచి ఉండేది కాదు. మనము సృష్టింపబడింది దేవుని ప్రేమ వైపు చూడడానికి, దేవుని ప్రేమ పైన ఆధారపడడానికే మనము సృష్టింపబడ్డాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాము హవ్వ నుండి ఇప్పటి వరకు ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి, మానవుని జీవితాన్ని కనుక మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమనే చూడడానికి, దేవుని ప్రేమ పైనే ఆధారపడడానికే దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, దేవుడు ప్రేమామయుడు కాబట్టి, దేవుడు మాత్రమే చూపించవలసిన ప్రేమను చూపించుటకు సమర్థుడు. ఆయన సర్వంభవుడు కాబట్టి, శక్తిమంతుడు కాబట్టి దేవుని ప్రేమ వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. దేవుని ప్రేమ పైనే ఆధారపడి మనం బ్రతకాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక మన జీవితము ఆయన ప్రేమను పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే ఏ కొదువ కొరత ప్రేమ విషయంలోనే కాదు, ఆదరణ విషయంలోనే కాదు, ఆనందం, సంతోషం, సమాధానం విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే ఏ కొదువ కొరత ఉండదు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని నామం మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రేమ చేత యేసయ్య ఈ భూమిపైకి అడుగుపెట్టి యుక్త కాలమందు బలహీనులమైన మనందరి కొరకు, భక్తిహీనులమైన మనందరి కొరకు మనము మారుతాము ప్రభువా, ఇక మా అందరి కొరకు చనిపో అన్నప్పుడు కాకుండా, మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా పాపములో కొట్టుమిట్టాడుచున్నప్పుడే, మనం ఇంకా పాపపు ఊబిలో కొట్టుకుంటూ ఉన్నప్పుడే ఎవరైనా మరణిస్తారా? కానీ యేసయ్య మరణించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడే మన ద్వారా దేవుడు కన్సెంట్ తీసుకోలేదు, అగ్రిమెంట్ చేసుకోలేదు మనతో. మారతారా? మీరందరూ మారతారా? ఇదిగో నా నామమున విశ్వసిస్తారా? ఒప్పుకుంటారా? ఓకే, నేను ఇప్పుడు సైన్ చేస్తున్నా, నేను మరణిస్తా అని మరణించలేదు. మనం మారతామో లేదో దేవునికి తెలియదు, మనము రక్షింపబడతామో లేదో దేవునికి తెలియదు, మనం విమోచింపబడతామో లేదో దేవునికి తెలియదు. అయినా కూడా దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మరణించి
పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మన దేవుడు, మనం ఇంకా పాపులుగా ఉండగానే మనందరి కొరకు చనిపోయిన దేవుడే మన దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పాపుల దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? ఎస్, జీసస్ ఈజ్ ఫర్ సిన్నర్స్, నాట్ ఫర్ గుడ్ పీపుల్. మరలా అక్కడికి వస్తే గుడ్ పీపుల్ ఎవరు? ఒకవేళ వారి కొరకు కూడా ఆయన నిలబడతాడు, కానీ ఎవరు? రైచస్ ఎవరు? వారి కొరకు కూడా ఆయన నిలబడతాడు, కానీ రైచస్ ఎవరు? సో మంచివాడు లేడు, బలవంతుడు లేడు. బలవంతుడు అంటే లోక బలం కాదు, ఆత్మ ద్వారా బలము నొందడం. అలాగా బలవంతుడు లేడు. అలాగే భక్తిపరుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, మంచి లక్షణాలు కలిగిన వాడు లేడు, పరిశుద్ధత కలిగిన వాడు లేడు. ఎవ్వరూ లేరు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ యొక్క లిస్టు రాసుకుంటే లేడు. అంటే అర్థం ఏంటి? ఎవ్రీబడి ఈజ్ అన్గాడ్లీ. జీసస్ కేమ్ టు డై ఫర్ అన్గాడ్లీ, మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోవడానికే ఆయన వచ్చాడు. అందుకే వాక్యం అంటూ ఉంది కదా, 99 మంది మంచి వాళ్ళున్నా, అంటే 99 గొర్రెలు ఆయన ముందు కనిపిస్తున్నా కనిపించని ఒకే ఒక గొర్రె కొరకే ఆయన ప్రయాస, ఆయన వెదుకులాట, ఆయన వెదకి రక్షించే దేవుడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి మనలందరినీ కూడా వెదకి రక్షించాడు అనడానికి కూడా రోమీయులు 5 కారణం. ఎందుకో తెలుసా? ఈ యొక్క రోమీయులు 5వ అధ్యాయం 5వ వచనం దేనికి ఫేమస్ అంటే, దేవుడు ముందు మనం ఏమీ కానప్పుడు మనల్ని వెంబడించిన దేవుడే మనల్ని ఆయన రక్షించి ఆయన రాజ్యంలో చేర్చి ఇంకా మనల్ని వదిలిపెట్టకుండా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే దీని యొక్క సందేశం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మనం ఏమీ కానప్పుడు మనల్ని వెంటాడి 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 వెదకి రక్షించాడు. ఇక మనం ఏమైపోయాం? దేవుని సొత్తుగా అయిపోయాం, దేవుని పిల్లలుగా అయిపోయాము, దేవుని వారసులుగా ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము, ఆయన రాజ్య వారసులం అయ్యాము. ఇప్పుడైనా కొంచెమైనా లీవ్ తీసుకోవచ్చు కదా, గ్యాప్ తీసుకోవచ్చు కదా? లేదు, ఇప్పుడు కూడా ఇదే ప్రేమే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా ఆయన ప్రేమ మారలేదు. అందుకే ఆయన ఫేమస్ కొటేషన్, ఫేమస్ ప్రామిస్ ఏమని చెప్తుంది అంటే, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. అంటే రక్షింపబడినప్పటి నుండి నిన్ను విడువని ఎడబాయను అంటూ ఉన్నాడేమో దేవుడు అనుకోవచ్చు. కాదు, మనం ఎవరో ఆయనకు తెలిసినప్పటి నుండి ఆయన మనల్ని విడువలేదు, ఎడబాపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరో ఎలా తెలుసు ఆయనకు? మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలుసు, మనం పిండముగా ఉన్నప్పుడే తెలుసు, తల్లి ఒడిలో మనం పడినది మొదలు ఆయనకు తెలుసు. మన ప్రణాళిక ఆయనే కదా చేసింది. మనల్ని ఎవరు సృష్టించారు? మన దేవుడే కదా సృష్టించింది. మనము అన్న ఒక జీవము, నేను అన్న ఒక జీవం, మీరందరూ ఆలోచించి నేను అని అనుకుంటే ఆ జీవము ఈ భూమి మీదకి రావాలి అంటే దానికి కారణం యేసే కదా, యేసయ్యే కదా. అలాగున దేవుడు మనం ఎవరో తెలుసు కాబట్టి వాక్యము మనకు సెలవిస్తుంది, నిన్ను విడువను ఎడబాయను, నీ పక్షమునే ఉంటాను, నీ పక్షమును ఉండగా నీ విరోధులంతా తరిమి కొడతాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా యొక్క అద్భుతమైన ప్రేమతో నిన్ను నింపుతూనే ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా అద్భుతమైన ప్రేమను నా ప్రియమైన కుమారుడు కుమార్తె నీవు తెలుసుకో, నీవు నా ప్రేమ గురించి మరింతగా విను, లక్ష్య పెట్టు, దాన్ని ధ్యానించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనందరి కొరకు మరణించాడు కాబట్టే మనము ఇప్పుడు బ్రతుకుచూ ఉన్నాము, మనం ఇప్పుడు ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము. మన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టే మనం ఇప్పుడు ఆయన జీవాన్ని పొందుకొని పునికి పుచ్చుకొని మనమంతా కూడా యేసయ్య లైఫ్ని అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన జీవం కూడా అంతే గొప్పది. దేవుడు అంటూ ఉన్నాడు, గాడ్ హ్యాస్ గివెన్ us లైఫ్ ఇన్ అబండెన్స్. దేవుడు మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు, కానీ ఆ జీవాన్ని కూడా ఎలా ఇచ్చాడంట? అబండెంట్గా ఇచ్చాడు. ఒక టీవీ ప్రోగ్రామో, లేదంటే ఒక యూట్యూబ్లో ఒక ప్రోగ్రామో, లేదంటే సోషల్ మీడియాలో
ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే ఆ టైం వరకు ఒక ఆనందం ఉంటుంది, తర్వాత ఏముంటుంది, మళ్ళీ శూన్యం ఉంటుంది. కానీ యేసయ్య జీవం ఎప్పటికీ కరెంటు లాగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ జీవము సర్వ సమృద్ధి అయిన జీవం కాబట్టి. ఇట్ ఈస్ అన్ అబండెంట్ లైఫ్. ఇట్ కెన్ నాట్ బి ఫేడెడ్ అవే. అది తరిగిపోనటువంటిది, అది ఇక అయిపోయింది నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేసుకో అనేటువంటిది కాదు. కాబట్టి ఆయన యొక్క జీవము అది కూడా సమృద్ధి. ఆయన ప్రేమ ఎలాగా పొంగి పొరలే ప్రేమ ఉందో ఆయన జీవము సమృద్ధి అయినదిగా ఉంది. ఆయనే మనకు నిత్య జీవం అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవమైన దేవుణ్ణి మనమంతా పొందుకున్నాము. నిత్య జీవమైన దేవుణ్ణి, ప్రేమ ఉన్న దేవుణ్ణి, ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి, సర్వ సమృద్ధి జీవము కలిగిన యేసుక్రీస్తును మనం పొందుకున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి గాడ్స్ అమేజింగ్ లవ్ను మనము వినాలి. వినుట వలన విశ్వాసము. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మనం కనుక ధ్యానిస్తే దేవుడు సెలవిస్తున్నాడు, జస్ట్ విని వదిలేస్తే విశ్వాసము, విని వదిలేసి విశ్వాస జీవితాన్ని నీవు జీవించు అని దేవుడు అనట్లేదు. ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఫెయిత్ కమెత్ బై హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే అర్థమేంటి? కొంచెం సెన్సికల్గా మనం ఆలోచిస్తే హియరింగ్ ఈజ్ అ కంటిన్యూస్ టెన్స్, అంతేనా? ఇట్ ఈస్ నాట్ సెయింగ్ ఇఫ్ యూ కెన్, ఇఫ్ ద హియరింగ్ ఈజ్ కంప్లీటెడ్. అంటే ఇఫ్ యూ హర్డ్ సంథింగ్ అని దేవుని వాక్యం చెప్పట్లేదు. అంటే నువ్వు వినేసావా అయితే నువ్వు గొప్పగా బ్రతుకుతానా అని దేవుని వాక్యం చెప్పట్లేదు. దేవుని వాక్యాన్ని నీవు వింటూ ఉండాలి. హల్లెలూయా. వింటూనే ఉండాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు వింటూనే ఉండాలి. ఫెయిత్ కమెత్ బై హియరింగ్. ఫెయిత్ కమ్స్ ఇన్ యువర్ హార్ట్ బై hearing the word of God, hearing about the kingdom of God, hearing about the things that God has proclaimed in the Bible. Hallelujah. కాబట్టి వింటూ ఉండడం వల్ల అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు ఒక రెవల్యూషన్ పొందుకుంటే ఇప్పుడు కూడా దాని మీదే ఆధారపడ్డము కాదు. అంటే అర్థం ఏంటి? అప్పుడెప్పుడో విని మళ్ళా అది నాకేమైనా ఇస్తుంది అనడం కాదు. ఆ రెవల్యూషన్ అయినా నువ్వు ప్రతినిత్యము గుర్తు చేసుకుంటూనే ఉన్నావా, ధ్యానిస్తూనే ఉన్నావా? దేవుడు అంటున్నాడు కదా, నా మాటలు ఆత్మ జీవం అని. మరి ఆయన మాటలు ఆత్మ జీవం అయినప్పుడు ఆ ఆత్మ జీవాన్ని మనము వీలైనంత మట్టుకు ధ్యానిస్తూ ఉన్నామా, గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నామా, జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నామా? యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే జీవాహారం. మనం టిఫిన్ చేసామా? హ్యాడ్ వి డన్ అవర్ బ్రేక్ఫాస్ట్? లంచ్ ఉంటుంది, తర్వాత మధ్యలో స్నాక్స్ ఉంటుంది, డిన్నర్ ఉండకుండా ఉండదు. అన్ని టిక్కులే కదా. ఎవ్రీ బాక్స్ ఈజ్ అ టిక్. బట్ వాట్ అబౌట్ ద స్పిరిచువల్ ఫుడ్? ఆత్మీయ ఆహారం వరకు వచ్చేసరికి ఏంటి మన కథ? అది ఆప్షన్ కదా. టిక్కుల్లో ఒక్క 5 టిక్కుల్లో ఏ టిక్కు పడకపోయినా పర్వాలేదు, మనం మాత్రం చాలా కూల్గా హ్యాపీగా ఉంటాం. కాదు, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, శరీర ఆహారం కంటే ఎక్కువగా మనకు జీవాహారం కావాలి. బికాస్ we are nerve spirit beings. We are no more a carnal people on the face of this earth. రక్షింపబడిన మనము, ఆయన రాజ్యంలో ఉన్న మనము ఇకేమాత్రము కూడా ప్రకృతి సంబంధులము కాదు. మనం ఎవరము? ఆత్మవశులమై ఉన్నాము, ఆత్మ జీవాలమై ఉన్నాము. స్పిరిచువల్ బీయింగ్స్, స్పిరిట్ బీయింగ్స్ అంటాం. స్పిరిట్ బీయింగ్స్ అయిన మనకు స్పిరిచువల్ ఫుడ్ వద్దా? అందుకే దేవుడు చిన్న బుక్లెట్ ఇవ్వలేదు. ఏం చేస్తాడు దేవుడు? దాని పేరే జీవ గ్రంథం అని పెట్టాడు. హల్లెలూయా. ఈ గ్రంథము కేవలం గ్రంథం కాదు, 66 గ్రంథాల సమ్మేళనం. మరలా ఇట్స్ అగైన్ అ కాంబినేషన్ ఆఫ్ 66 డిఫరెంట్ కాంటెక్స్ట్స్. హల్లెలూయా. సో కాబట్టి ఇంత వాక్యాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఎలాగైతే మనము ఆయన ప్రేమ పొంగి పొరలేదిగా ఉంటుందో, ఎలాగైతే ఆయన జీవము సర్వ సమృద్ధి అయి ఉన్నదో, అలాగే వాక్యము కూడా సర్వ సమృద్ధి అయిన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఏ ఏరియాలో కూడా ఈ ఏరియాలో మిస్ అయింది దేవుని వాక్యం అనడానికే వీలు లేదు. హల్లెలూయా. యు నేమ్ ఇట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ క్లెయిమ్స్ ఇట్. నువ్వు చూపించి ఇది ఉందా అని, అది దేవుని వాక్యంలో ఉంటుంది. ఇది ఉంటుందా? ఉంది. అదే బైబిల్, అదే జీవ గ్రంథం. కాబట్టి ఇంత పటిష్టమైన గ్రంథాన్ని దేవుడు ఇవ్వడానికి కారణం, చాలా గ్రాండ్గా మనం మోసుకొని వెళ్ళి ఫిజికల్గా చూడడానికో లేదంటే క్యారీ చేయడానికో బాగుండడానికి కాదు. ఇంత గ్రాండ్గా, ఇంతకంటే ఎక్కువగా మన ఆత్మీయ జీవితము ఉండాలి. ఇంతకంటే మనము గొప్ప మేలులు పొందాలి. ఈ బైబిల్ పుస్తకంగా మనం మోయడానికి కాదు, కానీ ఈ బైబిల్లో ఉన్న వాక్యాలే మనకు కీలకం. ఇందులో ఉన్న వాక్యము వాక్శక్తిగా మనలోకి దిగి రావాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ కమ్ అలైవ్. ఈ బైబిల్లో ఉన్నంత వరకు ఇది కేవలము ఒక ప్రింటే, అంతేనా? ఇది ఒక ప్రింట్. దీన్ని నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్ బీయింగ్గా, స్పిరిట్ బీయింగ్గా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా చదువుతావో అప్పుడు ఇది నీ జీవితంలోకి, నీ లైఫ్లోకి, నీ హృదయంలోకి, నీ బాడీలోకి ఇది అలైవ్గా ఎంటర్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మన హృదయాన్ని ఏమంటున్నాడు తెలుసా? ఇట్స్ అ స్పిరిచువల్ ఎర్త్. నేల ఉంది కదా, నేలలో విత్తనం వేస్తే ఏమవుతుంది? దాని పని అది చేస్తుంది, అంతేనా? నేలలో విత్తనం వేసి అక్కడ ఒక సైంటిస్ట్ని అపాయింట్ చేసి, ప్రతిసారి చూస్తుండు మీకు నెలకు 50,000 శాలరీ అని చెప్తే కానీ మొలక రాదా? నో. గాడ్ ఇన్ఫ్యూజ్డ్ లైఫ్ ఇన్ అ టైనీ సీడ్. అవునా కదా? ఒక చిన్న విత్తనంలో దేవుడు జీవాన్ని పెట్టేశాడు ఆల్రెడీ. కాబట్టి అది భూమిలో పడి చనిపోగానే అది ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో అందులో నుండి జీవము బయటకు వస్తుంది. అలాగే మన ఆత్మీయ నేల లోపలుంది, అదే మన హార్ట్. హల్లెలూయా. హృదయం మనకు లోపలుంది. ఈ హృదయం అనే నేలలో, ఈ స్పిరిచువల్ ఎర్త్లో, ల్యాండ్లో వాక్యం అన్న విత్తనాన్ని మనము విత్తుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఈ యొక్క వాక్యంలో ఉన్న జీవమంతా కూడా మనం అనుభవించే ఆస్కారం ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి గాడ్స్ అమేజింగ్ లవ్ని మనం వింటున్నామా లేదా ఒకసారి మనం తెలుసుకోవాలి. మనం విని ఈ యొక్క అద్భుతమైన ప్రేమ గురించి అనేకులకు కూడా మనము సెలవివ్వాలి, అనేకులతో మనము పంచుకోవాలి, అనేకులతో మనము షేర్ చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనము వారికి వివరించాలి, వారికి తెలియపరచాలి. ఎప్పుడో 1000 సంవత్సరాల ముందు ఉన్న ఐజయా, ఇంకా యేసుక్రీస్తు రాకముందే ఆయన ఎలుగెత్తి చాటాడు, గంతులేసి ఆయన సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు గురించి ప్రవచించడమే కానీ ఇంత మొక్క కూడా ఆయనకు తెలియదు. కానీ మెస్సయ్య వస్తాడు, ఆయన వస్తే ఈ భూజనులందరికీ రక్షణ వస్తుంది అన్న సువర్తమానాన్ని ఆ రోజుల్లోనే ఆయన ప్రకటించినప్పుడు మన సంగతి ఏంటి, మన పరిస్థితి ఏంటి? We all should believe that as a believers we all are called to be the messengers of his gospel. Hallelujah. మనమందరము కూడా ఆయన సువర్తమానమును మోసుకొని వెళ్ళే వర్తమానికులుగా, మనము సువార్థికులుగా, ఆయన సువార్తను ప్రకటించువారులుగా మనమందరూ కూడా కదం తొక్కాలి అని ఈ సందర్భంగా దేవుడు మనందరికీ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మనమంతా కూడా ఈ యొక్క శుభవార్తను, ఈ యొక్క గుడ్ టైడింగ్స్ని, గ్లాడ్ టైడింగ్స్ని అనేకులకు చేరవేయాలి, అనేకులకు వినిపించాలి. చూడండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో. దేవుడు అంటే మా దేవుడు, మీ దేవుడు ఉన్నాడు కదా, మీ దేవుడిలాగే మా దేవుడు, ఇది కాదు. గాడ్ ఇస్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. దేవుడు అంటే దేవుడే, ఒక్కడే. హీ ఈస్ ద క్రియేటర్, హీ ఈస్ ద సేవియర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ది ఆల్మైటీ. హల్లెలూయా. సో దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో, ఓ ప్రియమైన ఫ్రెండు, ఓ ప్రియమైన సిస్టరు, బ్రదరు, ఒక్కసారి విను. ప్రేమతో నేను నీకు ప్రకటిస్తాను, నీకు వినిపిస్తాను. యేసుక్రీస్తు ఎంత ప్రేమించి ఈ భూమిపైకి వచ్చి ఆయన ఏ సిలువ కార్యాన్ని చేశాడో, ఎవరి కొరకు ఇదంతా చేశాడో,
నా కొరకే, మా కొరకే అని నీవు అనొద్దు. ఇది వర్గము కాదు, మతము కాదు. హల్లెలూయా. ఆయన సృష్టికర్త, నీవు కూడా ఆయన వాడవే, నీవు కూడా ఆయన దానవే, మీరందరూ కూడా ఆయన వారే. కానీ మీరు గురుడితనంలో ఉన్నారు. హీబ్రూస్ 3:13 ప్రకారము ఈ లోకంలో ఉన్న సాతానుడు ఏం చేశాడంట? వాడి హృదయములు విననివ్వకుండా కఠినం చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 15 వరకు గనక చూస్తే ఇదంతా ఈ కాంటెక్స్ట్ గురించే చెప్పబడడం జరిగింది. అపోస్తులైన పౌలు చక్కగా ఈ యొక్క సువార్త గురించి, సువార్త ఎలా ప్రకటించాలి అన్న విషయాన్ని గురించి, ఎవరు ప్రకటించాలి అన్న విషయాల గురించి, సువార్త గురించిన భారము ఎంత ప్రాముఖ్యమైందో అన్న విషయాల గురించి ఆయన వ్రాయడం జరిగింది. అనేక మంది రక్షింపబడాలని మనం కోరుకుంటున్నాం, మంచిదే. కానీ దాని కొరకు మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒకడు రక్షింపబడాలి అంటే రక్షణ వాని జీవితంలో ఎంత ప్రాముఖ్యమో దానికి అవసరమైన సువార్త కూడా అంతే ప్రాముఖ్యం అని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా యెషయాలాగా నీవు కూడా ఆనందిస్తావు. సువార్త ప్రకటించే వాని పాదములు నా పాదములు, నీ పాదములు, సువార్త ప్రకటించే వాని పాదములు ఎంత సుందరమైనవి. హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హు ప్రీచ్ ద గ్లాడ్ టైడింగ్స్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పాదములు అంటే మరి పాదములు ఎంత సుందరం అంటే వారు ఎంత సుందరములు? అందరు సుందరులే. ఇక్కడ సువార్త ప్రకటించే వారు అందరి పేరు సుందర్ రమేష్, సుందర్ సురేష్ అని పెట్టుకోవచ్చు. హల్లెలూయా. బికాస్ దేవుని వాగ్దానం ఉంది. ఎందుకు? వారు సువార్త ప్రకటించే వారు అయితే వారు ఎంతో అందమైన వారు. వారి పాదములు అంటే దాని అర్థం వారు అందమైన వారు. వారు అందమైన వారు అంటే దాని యొక్క రెవల్యూషన్ ఏంటి? సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి సువార్త అందించడమే వాడు అందమైన వాడు అన్నదానికి అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకడు మిస్ అవ్వకుండా, ఒకడు వేరే దిక్కున వెళ్ళకుండా ఎంతమంది రక్షింపబడతారో, అసలు వీళ్ళు రక్షింపబడతారో లేదో మనకు తెలియదు. మనకు అనాలిసిస్ లేదు, దానికి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్ రాలేదు, ఏఐ వచ్చినా కూడా అది కుదరదు. దేవుడే దాన్ని అనుమతించలేదు. మనము ఎక్స్పెరిమెంట్లు చేస్తే అలాగా. ఎందుకంటే దేవుని ప్రేమ అంటే అదే. దేవుని ప్రేమ అంటే ఫిల్టర్ చేసి ఫిల్టర్ కాఫీ లాగా ఈ పక్కది అంతా బాగా నున్నగా ఉంది, ఈ పక్కదంతా గరుగ్గా ఉంది అనేది కాదు. దేవుని ప్రేమ అంటే మీరందరూ నాకు తెలుసు, నేను ఎప్పుడో నా యొక్క ఫోర్సింగ్ ద్వారా చూశాను, మీరందరూ కూడా మేకలే, మీరు ఖచ్చితంగా నా యందు విశ్వాసం ఉంచరు, నా సువార్తను మీరు నమ్మరు, మీరందరూ ఈ పక్కకు రండి, అదిగో వీరందరూ ఖచ్చితంగా మీరు జస్ట్ వెళ్ళి అలా ఒక్క మాట చెప్పండి. రోమీయులు 5:5 గురించి ఒక్కసారి అలా చెప్పండి చాలు, వీరందరూ రక్షింపబడతారు అని దేవుడు వేరుపరిచి వారందరిని ఒక స్టేడియంలోకి తీసుకువచ్చి వెయ్యడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ఆకర్షిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి వచ్చేలాగా, ప్రతి ఒక్కరు కూడా సువార్తీకరణకు గురయ్యేలాగా, సువార్త వినేలాగా అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించి దేవుని సువార్తకు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ప్రకటించే వారమైన మనము ఏ భేదాభిప్రాయాన్ని చూపించకుండా, ఏ అభిప్రాయాలు ప్రీ డిస్పోజ్డ్ థాట్స్ అంటాం కదా, అలాంటివి ఏవి లేకుండా ప్రేమతో అందరికీ మనము సువార్తను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమతో ప్రకటించినప్పుడు ఎవరైనా అక్కడ రక్షింపబడొచ్చు, ఎందరైనా కూడా అక్కడ రక్షింపబడొచ్చు. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంటంటే వినేవారు, విశ్వసించువారు ఉండాలి, ప్రకటించువారు ఉండాలి, అలాగే ప్రకటించు వారిని పంపించువారు కూడా ఉండాలి. ఇది గాస్పలింగ్కి లేదంటే ఎవాంజలిజంకి కావలసిన కీలకమైన విషయాలు. ఈ విధముగానే సువార్తీకరణ జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. సర్వ సృష్టికి అంటే అందరికీ. అందరిలో రక్షింపబడేవారు ఎవరు? ఎవరు పడితే వారే. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ రక్షింపబడరు. ఇట్స్ అ గోల్డెన్ సీక్రెట్. అందరూ రక్షింపబడరు. అయినా కూడా మన పని మనము
చేయవలసిందే. అయినా కూడా దేవుని ప్రేమను, వెల్లడిపరచబడిన దేవుని ప్రేమను మనము వ్యక్తపరచవలసిందే, మనము ప్రకటించవలసిందే. దేవుని ప్రేమను అనేకులకు యేసు నామములో మనము వివరించవలసిందే. మనకు దేవుడు ఇచ్చిన ప్రేమ అలాంటిది. అలాంటి భారాన్ని, రెస్పాన్సిబిలిటీని దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సువార్తను విని విశ్వసించు వారు కావాలి, అలాగే సువార్తను ప్రకటించు మెసెంజర్స్ కావాలి, అలాగే సువార్తను ప్రకటించే సెండర్స్ కూడా కావాలి. ఆ విధముగా దేవుని యొక్క రాజ్యము విస్తరిస్తుంది, అది కట్టబడుతుంది. మరి సాతాను పని, సాతానుడు చేసే పని వాడు చేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద క్రూసైడ్ జరిగినా, ఎంత పెద్ద మీటింగ్ జరిగినా, ఎంత పెద్ద మిరకల్స్ మీటింగో ఇంకొకటో జరిగినా కూడా వినే వారి లోపల ఏమి పని చేయకుండా వాడు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇంత చేసినా కూడా మన పని ఏమైనట్లు? మన పని ఏమవుతున్నా కూడా అదంతా మనం పట్టించుకోకుండా మనం చేయవలసిందే. ఇంకొక కేటగిరీ ఉంటుంది. అదేంటంటే, రక్షింపబడుటకు ఒక స్థలంలో ఒక గుంపు సిద్ధంగా ఉంటుంది. ఎక్కడ నుండి సహాయం వస్తుందా అని వారు ఎదురు చూస్తూ ఉండే ఒక గుంపు, ఒక ఊరు ఉంటుంది. కానీ వారి దగ్గరకు సువార్త ప్రకటించేవారు మాత్రము ఉండరు. అర్థమవుతుందా? ఈ విధముగా దేవుని యొక్క ప్రేమను కానీ, దేవుని యొక్క సువార్తను కానీ, తద్వారా కలిగే రక్షణను ఎవరు మిస్ కాకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. మరి చాలామంది అడగొచ్చు, అంటే మనం ఎంతోమందికి ప్రకటిస్తాము, వారిలో కొంతమందే కదా వచ్చేది, మిగిలిన వారి పరిస్థితి అంటే వారి గురించి మనకు అవసరం లేదు. మనం ప్రకటించిన తర్వాత దానికి వారు ఎలాగా రియాక్ట్ అవుతారు అని వారి రియాక్షన్స్తో మనకు సంబంధం లేదు. ఎందుకంటే వారు బిలీవ్ చేయొచ్చు, బిలీవ్ చేయకపోవచ్చు. నిజంగా దేవుని రాజ్యంలో భూమికి పునాదులు వేయబడక ముందే ఎన్నుకొని ఏర్పరచబడిన వారైతే ఖచ్చితంగా విశ్వసించి దేవుని రాజ్యంలోకి వారు చేర్చబడతారు. ఎంతకైనా సరే కఠినమైన హృదయమే కలిగి సువార్తను అడ్డగిస్తూ, సువర్తమానమును అడ్డగిస్తూ ఉండేవారు ఎవరైనా 33 నాణ్యాలకు అమ్ముకున్నాడు యేసుక్రీస్తును. యూదా ఇస్కరియోతు వలె వారు ఆ లెక్కలో ఉంటారు. కాబట్టి దీని గురించి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ our job is to proclaim the gospel. Our job is to spread the good tidings of our Lord Jesus Christ. యేసయ్యను గూర్చిన శుభవార్త, సువార్త, సువర్తమానమును, మంచి ఈవులను మనం అనేక మందికి ప్రకటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి రక్షణ అన్నది అపోస్తులైన పౌలు రోమీయులు 10:5-15 వరకు ఆయన క్లుప్తంగా ఏం చెప్తూ ఉన్నాడు అంటే, రక్షణ అన్నది ఒకని ప్రయత్నము ద్వారా, ఒకని వర్క్స్ ద్వారా, ఒకని క్రియల ద్వారా పొందుకునేది కాదు రక్షణ. రక్షణ అన్నది యేసుక్రీస్తు అనుగ్రహించు ఉచితమైన కృపయందు విశ్వాసం ఉంచుట ద్వారా పొందుకునేదే రక్షణ. అనగా ఇక్కడ సారమంతా ఏంటి అంటే, కృప ఒకరిని రక్షిస్తుంది. దేవుడు అనుగ్రహించే, యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు రక్షింపబడతాడు. అంతేకాని ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడు కానీ, అలాగే సొంత క్రియల ద్వారా నీతిని సంపాదించుకొని నేను ఇప్పుడు రక్షింపబడడానికి చూస్తాను అని అనుకునేవాడు కానీ రక్షింపబడడు అని అపోస్తులైన పౌలు వ్రాస్తున్నాడు. అందుకే ఏమంటూ ఉన్నాడు? వాక్యము మన యొద్ద ఉంది, మన నోట ఉంది, మన హృదయంలో ఉంది అని ఈ యొక్క వాక్యాన్ని మనం చూడగలము కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము పౌలు మోషే ఒకప్పుడు ప్రవచించిన ఒక వాక్యముగా ఆయన ఇక్కడ రిటన్ వర్డ్ని మరలా కోట్ చేశాడు. అంటే దాని అర్థము ధర్మశాస్త్రము అని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. అది ధర్మశాస్త్రం గురించి చెప్పబడలేదు, కానీ యేసుక్రీస్తును గురించి, రక్షణను గురించి, యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించే ఈ యొక్క వాక్యము చెప్పబడింది అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎక్కడుంది ఇది? రోమీయులు 10:8 ఉంది. ఇది అర్థమవుతుందా? సో కాబట్టి దిస్ వర్డ్ దట్ వి ప్రీచ్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అని అపోస్తులైన పౌలు అంటున్నాడు.
మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ఈ వాక్యము. అంతేగాని పాత నిబంధనలో ఉందేమో, దీన్ని ఒక్కసారి మనము ట్రై చేద్దాము, ఒక్కసారి దీని ద్వారా మనము విన్ అవ్వడానికి ట్రై చేద్దామని మీరు అనుకుంటున్నారేమో. కాదు. అర్థమవుతుందా? మోషేకు కూడా తెలుసు ఇది ధర్మశాస్త్రం వలన వచ్చేది కాదు, ఇది యేసుక్రీస్తు వలననే అయ్యేది, యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమయ్యేది రక్షణ. కాబట్టి అనుగ్రహింపబడిన రక్షణ మనందరికీ ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే రోమీలు 10:9 ఏముంది? అదేమనగా దేవుడు ప్రభువుని, ప్రభువు ఎవరు అంటే యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు ఆయన మరణించి మృతులలో మృతుడుగా కాక ఆయన తిరిగి లేచాడని ఎవడైతే యేసుక్రీస్తే రక్షకుడని హృదయమందు విశ్వసిస్తాడో, నోటితో ప్రభువుని ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడును అని రోమీలు 10:9 ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటి? ఒకడు హృదయమందు విశ్వసించుట ద్వారా నీతి కలుగుతుంది, ఒకడు నోటితో ప్రభువుని ఒప్పుకొనుట ద్వారా రక్షింపబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే సాల్వేషన్ రిసీవ్ చేసుకుంటారో దేవుని నీతిని కూడా బహుమానముగా వారు పొందుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని నీతి నాకుంది, దేవుని నీతిని నేను పొందుకొని నీతిమంతుడుగా యేసు నామాన్ని బట్టి, యేసయ్య కార్యాన్ని, శిలువ కార్యాన్ని బట్టి, రక్షణ విమోచన కార్యాన్ని బట్టి నేను అయ్యాను అని ఒకడు విశ్వసించాలి. నేను నీతిమంతుడను అని అనుటకు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే నీకు ఒక బహుమానాన్ని, ఒక టైటిల్ని ఇచ్చాడు, దేవుడే ఒక నామాన్ని నీకు అనుగ్రహించాడు. ఒకప్పుడేమో నీతి లేని వారముగా మనమున్నాం, నశించిన వారుగా మనమున్నాం. ఇప్పుడు ఆయన రక్షణ ద్వారా నీతిని పొందుకొని నీతిమంతులుగా యేసు నామంలో మనము తీర్చబడ్డాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సువర్తమానమును మనం అనేక మందికి తీసుకువెళ్ళాలి, అనేకులకు మనము ప్రకటించాలి, అనేకులు రక్షింపబడులాగున, అనేకులు ప్రభు యొద్దకు చేర్చబడగలుగులాగున, అనేకులు ఆయన రాజ్యంలోనికి చేర్చబడగలుగులాగున మనము చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. కాబట్టి మనము ఈ యొక్క విషయమై దేవుని ప్రేమను ధ్యానించాలి. దేవుడు మనకు వినిపించే ఆయన స్వరాన్ని, ఆయన సందేశాన్ని మరీ ఎక్కువగా మనము వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వినాలి. అదే హియరింగ్ గాడ్స్ అమేజింగ్ లవ్ అని దేవుడు మనకు ఈ యొక్క సందేశం ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరందరూ కూడా గాడ్స్ అమేజింగ్ లవ్ ద్వారా ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమృద్ధి అయిన ప్రేమతో మిమ్మల్ని దేవుడు ఈ యొక్క దినము నింపి ఈ సంవత్సరం అంతా ఈ ప్రేమతో మీరు నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్స్ అమేజింగ్ లవ్ను దేవుడు మీకు అనుగ్రహించడం జరిగింది, మనందరికీ ఆయన అనుగ్రహించాడు. అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు కదా, మనమందరూ అని ఆయన రోమీలు 5 ఆయన అన్నట్లు, 5:6 ఆయన అన్నట్లు, మనమందరూ బలహీనులమై ఉండగా అని ఆయన అన్నట్లు మనమందరూ గాడ్స్ అమేజింగ్ లవ్ను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దీన్ని మనము అనుభవించాలి అంటే, దీనితో నింపబడాలి అంటే, ఈ పొంగి పొరలే ప్రేమను మరింతగా మనము అనుభవించాలి, పొందుకోవాలి, నింపుకోవాలి అంటే we need to hear the word of God. We need to continue to hear the word of God. That means what we have to do is we need to participate in hearing the word of God. వింటూనే ఉండాలి మనము. Faith comes by hearing the word of God. Hearing అని ఉంది అంటే అర్థం ఏంటి? వింటూ మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుని వాక్యం వింటూ మనము ఆయన యొక్క రాజ్యం అనగా పరలోక రాజ్యంలోకి మనము చేర్చబడాలి. వింటూ మన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఓవర్ఫ్లోయింగ్ లవ్ను మీరు నెగ్లెక్ట్ చేయకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నీడ్ మాత్రమే కాదు, ఇంత ప్రేమ ఎక్కడ మనకు దొరకదు, ఎవరు చూపించరు. ఇంత సమృద్ధిగా దేవుని ప్రేమను ఎవ్వరు మన పట్ల వెల్లడి పరచరు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంతకుముందు
వెదకి రక్షించిన దేవుడే ఇప్పుడు కూడా సమృద్ధిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. సమృద్ధి జీవముతో మనల్ని నింపుతూ ఉన్నాడు దేవుడు. సమృద్ధి అయిన వాక్యాన్ని దేవత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేన్నైనా కూడా, అది ప్రేమ గురించి కావచ్చు, జీవము గురించి కావచ్చు, వాక్యం గురించి కావచ్చు, వింటూనే ఉండాలి. హల్లెలూయా. దీనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క వండర్ఫుల్ ఇన్స్పిరేషన్తో, మోటివేషన్తో మనందరికీ కూడా సహాయకారిగా ఉండి, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన పరిచర్య ద్వారా మనల్ని ఆయన ఆదరిస్తూ, సత్య స్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన మరింతగా మనల్ని బలపరుస్తూ, మనం యేసుక్రీస్తులోనే కట్టబడుచు గాడ్స్ అమేజింగ్ లవ్లోనే మనము కొనసాగి ముందుకే వెళ్ళేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ చేయునుగాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.